ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. రాష్ట్రంలో వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. తమ వ్యూహాలకు మరింత పదును పెట్టనుంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పురపాలిక ఎన్నికల్లో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు పోతోంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ మినహా 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు మేడారంలో జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా కసరత్తు పూర్తి చేసింది. దీంతో షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన కరపత్రాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసింది. మున్సిపాలిటీలు, నగరపాలక సంఘాల్లో గడప గడపకు ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన అంశాలను చేరవేసి చైతన్యం తీసుకొచ్చేందుకు స్థానిక నాయకత్వాన్ని అప్రమత్తం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల లబ్దిదారులను కలిసి ఓట్లు అభ్యర్థించాలని కేడర్కు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలోని 90% స్థానాల్ని చేజెక్కించుకునే లక్ష్యంతో పనిచేయాలని జిల్లా, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లను కూడా రంగంలోకి దించి మంత్రుల పర్యవేక్షణలో మున్సిపాలిటీల్లో ప్రచారం చేసేలా రంగం సిద్ధం చేసింది. పార్టీ శ్రేణుల్ని పురపాలిక ఎన్నికలకు సన్నద్దం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు కొన్ని పేర్లను పీసీసీకి నివేదించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నాయకులు అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యర్థులు నిలిపే అభ్యర్థులను, ఆయా అభ్యర్థులకు ఉన్న ప్రజాబలం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. రెబల్స్ కారణంగా పంచాయతీ ఎన్నికల్లో 500 పంచాయతీల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. దీంతో రెబల్స్ ను కట్టడి చేసేలా పార్టీ పెద్దలు దృష్టి సారించారు.